குருவடி சரணம் திருவடி சரணம். உலகமெல்லாம் சக்தி நெறி ஓங்க வேண்டும், ஒவ்வொரு மனக்குறையும் நீங்க வேண்டும். ఓం శక్తి. మేల్మరవత్తూరు ఆదిపరాశక్తి ఆశీర్వాదంతో మన గురు బంగారు అడిగలారు వాళ్ళ ఆశీర్వాదంతో మన ఎంఏఎస్ఎం కర్ణాటక పెద్దోళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ ముల్బాల్ తాలూకాలో ఈ అమ్మ పేరు మీద మజ్జిగ సేవ చేయాలని స్టార్ట్ చేసినాము. దాదాపు మార్చి ఏప్రిల్ మే 3 నెలలుగా అమ్మ పేరు మీద మజ్జిగ ఇస్తున్నాము. ఈ ఎండాకాలంలో అందరూ శక్తులంతా వచ్చి చల్లగా తాగేసి నెమ్మదిగా పోవాలని అనుకొని మా టీం వాళ్ళంతా మాట్లాడేసి పెద్దోళ్ళకి కర్ణాటక స్టేట్ పెద్దోళ్ళు చెప్పినాము. మేముండాము, మీరంతా ముందుకుండి చేయండి, దానికి ఏం ఖర్చు ఉంటేనే మేము చూసుకుంటాం, మీరు చేయండి అని ఆయన ఆశీర్వాదం ఇచ్చినారు. మన డి ఉదయ్ కుమార్ అన్న, శక్తి ఉదయ్ కుమార్ అన్న ఆశీర్వాదం ఇచ్చినాడు. ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని మండలాలు ముల్బాల్ తాలూకాలో దాదాపు 45-46 మండలాలు ఉండాలి. అన్ని మండలంలో మేము ఇస్తున్నాము. అమ్మ పేరు మీద మీరు సేవ చేయండి, మజ్జిగ సేవ చేయండి అని చెప్పినారు. ఆ బోధ స్టార్ట్ చేసింది మార్చిలో నెలలో స్టార్ట్ చేసింది. మార్చి ఏప్రిల్ మే 3 నెలలుగా ఈ అమ్మ సేవగా చాలా సంతోషంగా చాలా వైభవంగా జరుగుతూ ఉంటది. ఈ సేవ చేసేదానికి మా ముల్బాల్ టీం వాళ్ళు కష్టం ఉంటుంది, చేయాలంటే మాకు అందరికి కష్టం ఉండాలి. అన్ని పని పార్టీస్ పెట్టేసి కూడా 3 నెలలుగా వచ్చి చేస్తా ఉన్నాము. ఆ కస్టమర్లు కూడా వీడు వచ్చి ఈ శక్తులకి ఆ మజ్జిగ ఇచ్చినప్పుడు వాళ్ళు మజ్జిగ తాగేసి, శక్తి ఈ మజ్జిగ ఎవరు ఈ మాత్రం చేసిన వాళ్ళు కాదు, మన తాలూకాలు మీరు ఇంత బాగా ఈ ఎండాకాలంలో ముసలి వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, గర్భంగా ఉండే వాళ్ళు వస్తారు, అందరికీ మహిళల వాళ్ళు వస్తారు, ఈ ఎండాకాలంలో ఇంత చల్లగా ఈ మజ్జిగ ఇస్తా ఉండారు. మాకు ఇక్కడ వచ్చినప్పుడు నీళ్లు తెప్పెత్తుకుంటుంది, ఆకలి ఎత్తుకుంటుంది. ఆ టైంకి ఈ మజ్జిగ ఇచ్చినప్పుడు మేము చల్లగా ఈ మజ్జిగ తాగేసి పోతా ఉన్నాము. మా ఇంటికే వెళ్ళిపోతా ఉన్నాము, అన్నం తినకుండా కూడా వెళ్ళిపోతాము. 1 గ్లాస్ అనేది 2 గ్లాస్ కూడా మజ్జిగ తాగేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఈ మజ్జిగ ఇచ్చేదానికి మీ ఓం శక్తిలో బాగా చల్లగా ఉండాలా, మీ పెండ్లాం బిడ్డలంతా బాగా చల్లగా ఉండాలని వాళ్ళ ఆశీర్వాదం చేసినప్పుడు మాకు ఆ కష్టం అంతా తీరిపోయినంత సంతోషం మాకు ఉంటుంది. అంత బాగా, అంత నెమ్మదిగా, అంత వైభవంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిపిస్తా ఉంటాము. ఈ జరిపించేదానికి మాకు తోడుగా ఉండి మా కర్ణాటక స్టేట్ లీడర్లు తోడుగా ఉండి శక్తి డి ఉదయ్ కుమార్ అన్న మాకు అన్ని విషయంలో మీరు ఏమైనా చేయండి, తాలూకాలో మంచి విషయము, ఆ విషయానికంతా నేను తోడు ఉండి మీకు ఏం కావాలో నేను సౌకర్యం చేస్తామని చెప్పేసి అందరికీ తాలూకాలు ఏ ఒక ఫంక్షన్ జరుగుతున్నా సరే, ఏ విషయంలో కానీ అన్నిటికీ నేను ఉండాను. అట్లని స్టేట్ లీడర్ ఉదయ్ కుమార్ అన్న మాకు ఒక ఆశీర్వాదం ఇచ్చిండాడు. ఆయన ఆశీర్వాదంతో మేము అన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసుకొని పోతా ఉన్నాము. మనం కర్ణాటక తాలూకా స్టేట్ లో ఉండే ఎంఏఎస్ఎం కర్ణాటక ఎంఏఎస్ఎం ఉదయ్ కుమార్ అన్న ఆయన టీం వాళ్ళకి, మన ముల్బాగల్ తాలూకాలు ఉండే నా జట్లు ఉండే ఎంఏఎస్ ముల్బాగల్ టీం వాళ్ళకి, మన తాలూకాలు ఉండే 45-46 ఓంశక్తి మంత్రాలు ఉండాలి. వాళ్ళకి వాలంటరీగా కూడా కొందరు ఇచ్చుండారు. వాళ్ళకి అందరికీ మా హృదయపూర్వమైన ఓంశక్తి నమస్కారాన్ని తెలియజేసుకుంటాము. దీనికి స్పాన్సర్ ఇచ్చుండే మన తాలూకా మండలం వాళ్ళకి అందరుగా కానీ వాలంటీర్లుగా కానీ వీడు వచ్చి సేవ చేస్తూ ఉండే, నా జతలో ఉండి సేవ చేస్తూ ఉండే మా ముల్బాగ్ టీం వాళ్ళుగా కానీ వేలి వాళ్ళు కానీ అందరికీ ఈ స్పాన్సర్ చేస్తూ ఉండేదానికి అందరికీ ఇంకోసారిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఓం శక్తి నమస్కారం చెప్పుకుంటాను. ఓం శక్తి. ఓం శక్తి. ఈ రోజు ఈ పూజ ఎందుకు, ఈ రోజు ఫస్ట్ రోజు పూజ చేసినాము, ఈ రోజు మళ్ళీ ఈ పూజ చేస్తూ ఉండేది అమ్మ పేరు మీద ఈ పూజ చేస్తూ ఉండేది ఎందుకంటే మన భారతదేశంలో ఒక చిన్న ప్రాబ్లం జరిగి ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల మన భారతదేశానికి పక్కలో పాకిస్తాన్కి ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండేది. ఈ యుద్ధంలో మన శక్తులు, మన భారత శక్తులు ఎవరికైనా కావచ్చు, ఎవరికి ఏం తొందర లేకుండా సంతోషంగా ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరికి ప్రాణానికి ఏ తొందర లేకుండా నెమ్మదిగా చేయాలని అమ్మని గురువుని తలుచుకొని ఈ రోజు పూజ చేసి ఉన్నాము. మన తాలూకా కానీ ఎవరికి ఏ తొందర కాకూడదు, మన దేశానికి ఎవరికి ఏ తొందర కాకూడదు. మన మిలిటరీ ఆడ ఉంటారు కదా సైనికుల్లో, వాళ్ళకి వాళ్ళ ప్రాణానికి మన కోసము వాళ్ళు ప్రాణం ఇచ్చి కూడా ఆడ చాలా యుద్ధం చేసుకొని చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. దాదాపు అంటే ఈ వారంగా నైట్ పగలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా మన ప్రాణాన్ని కాపాడేదానికి, మన దేశాన్ని కాపాడేదానికి వాళ్ళ ప్రాణానికి వాళ్ళు అడ్డం పెట్టుకొని ఆడంతా కష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు, పెళ్ళాం బిడ్డలు వాళ్ళ జీవితం అంతా ఇడిచిపెట్టేసి కూడా పోయి మన కాశ్మీర్ బార్డర్ లో నిలుచుకొని
మన భారతం కోసం మన దేశం కోసం వాళ్ళు చాలా కష్టపడతా ఉండని ప్రాణాన్ని కూడా త్యాగం చేసుకొని వాళ్ళు కష్టపడతా ఉన్నారు. వాళ్ళు బాగుండాలా, వాళ్ళు మన ఇండియాలో మనకి ఎవరికి ఆ తొందర లేకుండా అన్నిలో విజయంగా గెలిపించుకొని అన్నిటికీ మనం పోరాడుకొని మనం విజయంగా గెలిపించుకొని రావాలని చెప్పేసి మన గురమ్మ దగ్గర కానీ మన సత్యమ్మ దగ్గర కానీ మన ముల్బాల్ తాలూకా తరపుతో కర్ణాటక స్టేట్ తరపుతో మొక్కుకొని ఈ పూజ చేసి ఉన్నాము. ఓం శక్తి.